చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం దర్యాప్తులో పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆయన భార్య అనుచరులు తెలుగుదేశం కార్యకర్తలు నిరసనకు దిగారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పులివర్తి నానిపై మంగళవారం వైకాపా మోకలు మారణాయుధాలతో దాడి చేశారు. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తున్న నానిపై హత్యాయత్నం చేయగా ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. అడ్డుకున్న పులివర్తి నాని గన్మెన్ పైన వైకాపా మోకలు దాడి చేశారు. ప్రస్తుతం నాని తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతున్నారు. నిందితులను పట్టుకోకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారంటూ పులివర్తి నాని భార్య అనుచరులు ఆందోళనకు దిగారు. జూన్ 4 వరకు వైకాపా నాయకులను అరెస్టు చేయలేమంటూ జిల్లా ఎస్పీ చెప్పడం దారుణమని ఆమె విమర్శించారు. నిన్న 3 గంటలకి నాని గారి మీద హత్యాయత్నం జరిగింది. అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈవీఎంలంతా మారుస్తున్నారు అనే మెసేజ్ వచ్చింది. మేము వెళ్ళినాము. ఆర్ఓ కూడా కరెక్ట్ రెస్పాన్స్ లేదు. మేము వెళ్తుంటే దాడి అంటే ఉత్త దాడి కాదు, మారణాయుధాలతో ఒక నాని గారిని చంపాలన్న ఆలోచన చెవిరెడ్డికి ఎందుకు వచ్చిందో, చెవిరెడ్డి కొడుకు ఎందుకు వచ్చిందో మనకు తెలీదు. ఇద్దరు ఉండి ఫోనుల్లో మాట్లాడుకుంటా ఆ చెవిరెడ్డి కొడుకు ప్లాన్ చేసుకుంటా అడు ఎవడు మా ఆర్సీపురం ఆ పిల్లోడు ఎవరు బాను జెడ్పీటీసీ భర్త అంట. ఆ మనిషి బాను నీకు చెప్తా ఉండ కోడల మీద కూడా వచ్చినావు, గుర్తుపెట్టుకుంటాం, అన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. వచ్చాడు. మేము ఎవిడెన్స్లతో పాటు ఎస్పీ గారికి ఇచ్చాము. ఎస్పీ గారు గంటలో అరెస్ట్ చేసేస్తాను, 5 గంటల్లో అరెస్ట్ చేస్తానని 5 గంటలకు మా వాళ్ళని అన్ని అరెస్ట్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ అంట. హత్య చేయడానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు, మా వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు ఆయన అంటారు మేము ఇక్కడ కూర్చుంటే మా వాళ్ళని మేము వెళ్ళి స్టేషన్ నుంచి బయటకు తెచ్చుకున్నాము. ఇక్కడ కూర్చుంటే ఎస్పీ గారు చెప్తారు ఫోన్లో ఆయనకి 4వ తేదీ వరకు టైం కావాలంట. ఏమంటే భయం అంట, ఏమంటే కమిట్ అయ్యి వచ్చాడంట ఇక్కడ ఎస్పీగా. ఆయనకు చాలా భయం అంట. 4వ తేదీ ఎట్టాగా టీడీపీ వస్తుంది మేడం, ఆ రోజు నేను తప్పు చేసిన వాళ్ళని చెవిరెడ్డి కొడుకుల్ని ఇద్దరిని రోడ్డు మీద కొట్టుకుంటా ఈడ్చుకుంటా తెచ్చి జైల్లో వేస్తానని డైలాగ్ చెప్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎస్పీ గారికి మేము ప్రొటెక్షన్ ఇస్తామని చెప్తా ఉన్నాం. 4వ తేదీ వరకు ఎస్పీ గారిని మేము కాపాడుకుంటాం. ఎస్పీ గారి భార్యనో కొడితేనో ఎస్పీనో కొడితేనో ఆయనకు భయం అంట. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్లోకి రావడానికి కూడా భయపడుతున్నాడు ఆయన. నేను వస్తే మీ వాళ్ళు నన్ను కొడతారు, నేను రాలేను అంటున్నాడు. సో ఎస్పీ గారు మిమ్మల్ని మేము చూసుకుంటాం భద్రంగా, మీరు భయపడకుండా ఉండండి, మా పోరాటం ఆగదు. మీరు అరెస్ట్ చేసినా చేయకపోయినా డిఐజీ గారికి మేము చెప్పాలి. డిఐజీ గారు ఇక్కడ ఉన్న ఎస్పీ గారికి భయం అంట. మెన్నుకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ తిరుచానూరు సిఐ ఆయన శ్రీకాంత్ రెడ్డి అండ్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య వెరీ క్లియర్గా చెప్తున్నారు. ఎస్పీ గారు ఎవరిని టచ్ చేయొద్దన్నారు, అంటే టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేయమన్నారు. 4వ తేదీ తర్వాత మాకు భయము, రాష్ట్రం అంతా మేము అణిగి ఉండాలా, గులాములుగానే ఉండాలా వైసీపీ ప్రభుత్వానికి. రిజల్ట్స్ తర్వాత మేమేమని చూపిస్తాం. ఆ రోజు మీరు ఎవరిని కొట్టమంటే కొట్టరంట, వాళ్ళు రోడ్డు మీద కొట్టి తన్నుకుంటా తీసుకుని వస్తారంట. ఆ హామీ మాకు ఇస్తా ఉన్నారు వాళ్ళు. మాకైతే అర్థం కాలే సార్. 4వ తేదీ వరకు మేము పోలీసులు ప్రొటెక్షన్గా ఉంటామని డిఐజీ గారికి నేను మెసేజ్ ఇస్తున్నాను.